హాయ్. సో ఇప్పుడు తండల్ మూవీ రాబోతుంది కదా, దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అంటే ఎలా ఉండబోతున్నాను అనుకుంటున్నాను? అంటే భారీగానే ఉంటది, లవ్ స్టోరీ కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అంటే లవ్ స్టోరీ కాకుండా ఈసారి కొంచెం కొత్తగా చూపిస్తున్నాము అని ఇండియా బోర్డర్ పాకిస్తాన్ బోర్డర్ లో అయితే చూపిస్తున్నారు కదా, అండ్ మన సెటప్ కూడా చూసుకున్నట్టయితే వాటర్ లో తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది, అంటే కొత్త కాన్సెప్ట్ ఏమైనా చూపించబోతున్నారు అనుకుంటున్నారు? కొత్త కాన్సెప్ట్ అంటే వాళ్ళు ఫిషియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి స్టోరీ, వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు సంవత్సరంన్నర బాగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ గురించి సినిమా స్టోరీ డిజైన్ చేశారు. డైరెక్టర్ బాగా తీశాడు, మేము దానికి కెమెరా అసిస్టెంట్ గా పనిచేసాం, వర్క్ చేసాం. అంటే ఈ మధ్య కాలంలో నాగ చైతన్యకి సరైన హిట్ అయితే పడలేదు, మరి ఈ సినిమాతోనే పడిద్దండి, పక్కా పడిద్ది. ఇది బట్టికి పక్కా చాలా హిట్, గట్టి హిట్ పడిద్ది, మీరు ఊహించలేని హిట్ పడిద్ది. సాయి పల్లవి కోసం అని చూస్తారంటారా, లేకపోతే నాగ చైతన్య కోసం చూస్తారంటారా సినిమా? ఈ సాయి పల్లవి నాగ చైతన్య కాదు మేడం, స్టోరీ బాగుంటది. స్టోరీ ఇక్కడ యాక్టర్స్ అనేది నెవర్, స్టోరీ అయితే హైలైట్ ఉంటది. స్టోరీ కోసం వెళ్ళండి, స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంటది, బాగుంటది, చాలా బాగుంటది సినిమా. అమరన్ సినిమాకి అయితే 100 crores అయితే క్రాస్ అయ్యాయి, మనకి చూసినాం. అందులో సాయి పల్లవి కోసం వెళ్ళిందని బయట వినిపించింది. సో అంత బడ్జెట్ లో అంత కలెక్షన్ అయితే తీసుకొని రాగలుగుతుంది అంటారా? మరి తండేల్ మూవీ కూడా చెప్పలేమండి, అది ఆ విషయం చెప్పలేం. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాతకి స్టోరీ నచ్చితే వెళ్ళొచ్చు. తండేల్ మూవీలో ఇప్పటికే 2 songs అయితే రిలీజ్ అయ్యాయి కదా, బుజ్జి తల్లి, హైలేసా. 2 songs లో మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? నాకు హైలేసా నచ్చింది. ఎందుకని? దాంట్లో సాయి పల్లవి డాన్స్ మామూలుగా ఉండదు, చూసిన తర్వాతకి రికార్డ్స్ బ్రేక్ అయితే నాకు తెలుసు. అంటే ఈ February 14th కి లవర్స్ అందరికి పండగ అంటారా మరి లవ్ స్టోరీతో? అది లవర్స్ ఉన్న వాళ్ళకి పండగ, అలాంటి సింగిల్ గా అది ఓకే, వాళ్ళకి పండగే. లవ్ స్టోరీ అంటే లేని వాళ్ళు కొద్దిగా బాధపడతాం మేము, లేని వాళ్ళు, ఉన్నోళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ.